నువ్వు వీల్లేదంటే ఎలా? అత్తయ్య గారు. అభి, ఈ వీడియో ఇంట్లో వాళ్ళు చూస్తే నా కాపురం నాశనమైపోతుంది. శ్రీకర్ నా మొహం కూడా చూడ్డు. పర్లేదులే, నిన్ను ఎలాగో ఇంట్లో నుంచి గెంటేస్తారు. అయినా ఐరేంద్రి, నాకు తెలియక అడుగుతాను, నువ్వు నా కాపురంలో నిప్పులు పోయొచ్చు, నన్ను నా భర్తని దూరం చెయ్యొచ్చు, కానీ నేను మాత్రం నీ కాపురం గురించి ఆలోచించి ఈ వీడియో చూపించకుండా ఉండాలా? ఇదెక్కడి న్యాయం? అభి ప్లీజ్, ఇప్పుడు పంతాలొద్దు. ఐ ఆమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ ముందు ఈ వీడియో డిలీట్ చేయి. లేదంటే చూడు, నా గుట్టు బయటికొస్తే నేను నోరు మూసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని అనుకోకు. ఆ తరువాత నీతో సహా ఈ కుటుంబమంతా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సొస్తుంది. మా నాన్న సంగతి నీకు తెలుసు కదా. నిజమే, ఆ రాక్షసుడు ఏమైనా చేస్తాడు. ప్రస్తుతానికి ఈ సమస్యని పరిష్కరించడం కాదు, ఈ ఫంక్షన్ జరగటం ముఖ్యం. బ్రతిమలాటం అయిపోయి ఇప్పుడు బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు నేనేమీ లొంగను. చూడు, ఇప్పుడు నీ గుట్టు బయట పెట్టానే అనుకో, పెద్ద గొడవ జరిగి ఫంక్షన్ ఆగిపోతుంది. అది నాకిష్టం లేదు. ఫంక్షన్ జరిగితేనే కదా నేను నీ మీద గెలిచినట్టు. అందుకే రాహుల్ బాబు ఎక్కడున్నా సరే ఇంకొక అరగంటలో ఇంట్లో ఉండాలి. ఈ కార్యం పూర్తి చెయ్యాలి. రాహుల్ బాబునే రప్పిస్తావో లేక నువ్వే వెళ్లి పిలుచుకొస్తావో నీ ఇష్టం. గుర్తుంచుకో, అరగంట. అలా జరగలేదు అంటే ఈ వీడియో అందరికీ చూపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. దీనికిలా దొరికిపోయానంటే కర్మ. వెంటనే రిషితకి కాల్ చేయాలి.